ఆమె దగ్గరికి వస్తూ ఉంది. అదిగో మేము వస్తుంది అంటే ఏంది, కళ్ళతోనన్నా చూసి వెళ్ళిపోతాడేమని వీళ్ళు తడతా ఉన్నారు. ఆమె కరెక్ట్గా వాకిటి సమీపంలోకి వచ్చింది, చచ్చిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అంత ఉత్కంఠ, కన్న తల్లిని కళ్ళారా చూసుకొని చచ్చిపోతాడేమని వాళ్ళు తపన పడితే పూర్తిగా ఆమెను చూడక మునిపాడు, కన్ను మూసి. ఇక లెగవరు జనం ఎవరి మీద? దేవుడి మీద. దేవుడు అంటాం కానీ అసలు నిజంగా దేవుడు అనేవాడికి జాలి, దయా, కనికరం లేవండి. జాలి, దయా, కనికరం లేవు. ఎటుగుడి తీసేసుకుంటున్నాడు. కాస్త కన్నులారా తల్లిని చూసుకునేవాడు కదా. ఆ ఒక్క అవకాశం ఇస్తే ఎంత బాగుండు. ఒక్క నిమిషం ఆపితే ఒక్క నిమిషం ఆపితే తల్లిని కళ్ళారా చూసుకొని క్షమాపణ అడిగి కన్ను మూసేవాడు కదా. అయ్యయ్యో అని అందరూ దేవుణ్ణి సనగటం మొదలు పెడితే అక్కడ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. వీడిని ఎరిగినోడు దేవుణ్ణి ఎరిగినోడు. అప్పుడు అతను అన్నాడు, ఎందుకు మీరు దేవుణ్ణి సణుగుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, మరి సనగకే ఏముందయ్యా, దేవుడి దగ్గర జాలి ఎక్కడుంది, దయ ఎక్కడుంది, కనికరం ఎక్కడుంది? ఇప్పటిదాకా బ్రతకనిచ్చి ఉంచి కనీసం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్క నిమిషం బ్రతకనిస్తే ఏం పోయింది? ఒక్క నిమిషమే కదా సమయము. ఆ ఒక్క నిమిషం సమయం లేకపోయాడు. ఎంత కఠినాత్ముడయ్యా మరి దేవుడు అంటే. అప్పుడు అతను చెప్పాడు, మీకేం తెలుసు? దేవుణ్ణి మీరు అనటం న్యాయం కాదు, అన్యాయం. మీరెంత అడిగారు అన్నాడు. ఒక్క నిమిషమేగా అన్నారు. నేను చెప్పనా, 2 సంవత్సరాలు ఇచ్చాడు వాడికి అవకాశం దేవుడు అన్నాడు. మీరు అడిగారు ఒక్క నిమిషమే, కానీ దేవుడు వాడి పాప జీవితం విసర్జించి మారు మనసు పొంది రక్షణ పొంది తన జీవితాన్ని దిద్దుకొని తన తల్లి 2 కాళ్ళు పట్టుకొని పశ్చాత్తాపడటానికి దేవుడు వానికి ఇచ్చిన సమయం 2 years, 2 సంవత్సరములు. ఈ ముఖం పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుబాటు చేసుకుని బాగుపడేది ఉంటే అప్పుడే పొందేది. దేవుడిచ్చిన సమయం అయిపోయిన తరువాత ఇక మనం ఎంత లబలబలాడినా మొత్తుకున్నా మనకు సమయం ఉండదు సోదరులారా. కనుక ఈ సంగతులు లైవ్లో వింటున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న బిడ్డలు కానీ అందరూ కూడా గుర్తించండి. నీవు బాగుపడినట్లు, కృప పొందునట్లు, రక్షణ పొందునట్లు, స్వస్థత పొందునట్లు, క్షమాపణ పొందునట్లు దేవుడు నీకు ఇచ్చిన టైం ఇంకా నిలిచి ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధపరచబడి ధన్యుడవుగా